వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకి ఒక మంచి జర్నీ వ్లాగ్తో అయితే వచ్చాయన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది క్లియర్గా వీడియోలో మెన్షన్ చేస్తాను. ఇంకా ఇదైతే ఆఫ్టర్నూన్ అనమాట. మేము లంచ్ కంప్లీట్ చేసేసాము. తిన్న తర్వాత కొంచెం రైస్, కర్రీ, పప్పు అవి మిగిలాయి అనమాట. అవి పనామకి ఇచ్చేద్దామని చెప్పేసి అలా ప్యాక్ చేసి పెట్టేసాను అనమాట. తను రాగానే తనకి ఇచ్చేసి పంపించేశాను. ఇంక ఇక్కడ బ్యాగ్స్ కూడా ప్యాక్ చేసేసి పెట్టాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నాము అనేది చెప్పే కంటే ముందు నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం అస్సలు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే బెంగళూరుకి అయితే వెళ్తున్నామండి. అంటే బెంగళూరు కాదు, బెంగళూరు నుంచి ఇంకా వేరే చిన్న ట్రిప్ అయితే ఉందన్నమాట. దానికోసం అయితే బయలుదేరాము. ఇది లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వెళ్ళామండి. ఎగ్జాక్ట్గా 1 ఇయర్ అవుతుంది మేము వెళ్ళేసి వచ్చి. ఆఫ్టర్నూన్ 1:30కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే పిల్లలు అప్పుడే స్కూల్ నుంచి వచ్చారు. రాగానే ఇంకా వాళ్ళకి లంచ్ కూడా తినిపించేసి ఇంకా బయలుదేరామన్నమాట. మేము ఒక్కరమే కాదు, మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా వెళ్తున్నామన్నమాట. మొత్తం టోటల్ 3 ఫ్యామిలీస్ అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫస్ట్ అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకొక ఫ్యామిలీ ఏంటంటే కొంచెం దూరంలో ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి డైరెక్ట్గా వస్తారు ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి. ఇంకా మేము ఇంకొక ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్ కలిసి ఆ ఔటర్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. వాళ్ళు లగేజ్ అయితే పెడుతూ ఉన్నారు. నేను ఇంకా కార్లోనే కూర్చున్నాను, మా చిన్నోడు నేను. చూసారు కదా, అన్నయ్య వాళ్ళు కూడా ఎక్కేశారనమాట కార్లోకి. ఇంకా చూసారు కదా వెనకాల ఎంత టైట్గా ఉందో. అంటే ఇంకొక అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తుంది అని చెప్పాను కదా, ఆ కార్లోకి అయితే షిఫ్ట్ అవుతారనమాట కొంతమంది. అంతవరకు అయితే మా చిన్నోడైతే నా మీద కూర్చున్నాడు అనమాట. వాళ్ళు ఆ కార్లోకి షిఫ్ట్ అయ్యేంత వరకు ఇంకా వెళ్తూ ఉన్నాము. ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి వచ్చాక ఇంకా ఆ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా కలుస్తుంది అనమాట. ఇదిగోండి వచ్చేసామన్నమాట. ఈ అన్నయ్య వాళ్ళే ఇంకొక కార్ కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో మొత్తం లగేజ్ అయితే షిఫ్ట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఎందులో ఎంత లగేజ్ పడితే అంతవరకు మ్యాక్సిమం పెట్టడానికి ఇంకా షిఫ్ట్ చేస్తూ ఉన్నారు లగేజ్ అయితే. టోటల్ 6 మెంబర్స్ చిన్నవాళ్ళు అనమాట, 6 మెంబర్స్ పెద్దవాళ్ళము. ఇక్కడ ఇంకా అందరం కలిసి ఒక ఫోటో దిగి తర్వాత స్టార్ట్ అవుదామని చెప్పేసి ఇక్కడ ఫోటో అయితే దిగుతూ ఉన్నాము. ఆ తర్వాత స్టార్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ అయితే వెళ్తుంది అయితే బెంగళూరుకి అనమాట. బెంగళూరు నుంచి ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. మేము ఒక 4 to 5 డేస్ ప్లాన్ చేసుకొని అయితే బయలుదేరాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే బెంగళూరుకి వెళ్ళిన తర్వాత మా ప్లాన్ ఏమైంది, ఎన్ని డేస్కి తిరిగి వచ్చాము ఏంటి అనేది మీకు క్లియర్గా ముందు అయితే వీడియోస్లో అయితే చెప్తాను. ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. చెప్పాను కదా, కొంతమంది అందులో కొంతమంది ఇందులో అలా షిఫ్ట్ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఆ రోజు కొంచెం వెదర్ అయితే కూల్గా, అలా క్లైమేట్ అయితే కూల్గానే ఉందన్నమాట. కూడా హాయ్ చెప్పు. గుడ్ నైట్ కాదురా, గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్ అట. చూసారు కదా, ఇంకా స్టార్ట్ అయిపోయాము. పిల్లలందరూ ఈ కార్లో కూర్చున్నారు, పెద్దవాళ్ళందరూ ఆ కార్లో కూర్చున్నారనమాట. టోటల్ 6 మెంబర్స్ పిల్లలు అనమాట. అందులో 5 మెంబర్స్ బాయ్సే, ఒక్కరు మాత్రమే గర్ల్ అనమాట. ఆ అమ్మాయి ఒక్కటి ఇంకా ఆ కార్లో కూర్చుంది. ఇంకా వీళ్ళు మొత్తం 5 మెంబర్స్ బాయ్స్ వెనకాల కూర్చున్నారు. ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇంకా అలా వెళ్తూ అయితే మేమైతే ఒక దగ్గర అయితే ఆగామన్నమాట. ఈవినింగ్ 5 అలా అవుతూ ఉంది. ఇంకా టీ తాగుదామని చెప్పేసి టోల్ గేట్ ఉందన్నమాట. అక్కడ టోల్ దగ్గర ఇంకా ఆగేసి టీ స్టాల్ ఉంటే అక్కడ టీ అయితే తాగుతూ ఉన్నాము అందరము.
లంచ్ చేయగానే స్టార్ట్ అయిపోయాం కదా, ఇంకా నిద్ర వస్తుంది అనుకున్నాం అనమాట. కానీ నిద్ర అయితే ఏం రాలేదు. ఎందుకు అంటే వెళ్ళే హడావిడిలో అంటే మంచి ఆ ఎంజాయ్లో ఉన్నాం కదా, అందుకని చెప్పేసి ఆ నిద్ర అయితే ఏం రాలేదు. కానీ టీ అయితే తాగేసి మళ్ళీ బయలుదేరదాము అని చెప్పి ఇక్కడ టీ దగ్గర ఆగి అందరం టీ తాగేసి పిల్లలకి కొన్ని చిప్స్ ప్యాకెట్స్ అవి అలా బిస్కెట్స్ చాక్లెట్స్ అలా కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం అనమాట. అలాగే వాటర్ క్యాన్ కూడా తీసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెళ్తూ ఉన్నాము. పిల్లలు ఉన్నారు కదా మా కార్లో, ఇంకా మంచిగా వాళ్ళు అల్లరి చేస్తూ ఎంజాయ్ చేస్తూ అలా ఉన్నారనమాట. అందుకే మాకు కూడా అంతగా నిద్ర అయితే రాలేదు. ఇంకా నేనైతే ముందే కూర్చున్నాననమాట. ఆ కార్లోకి ఈ కార్లోకి అయితే షిఫ్ట్ అవ్వలేదు. ఎందుకు అంటే నేను వీడియో తీసుకోవాలి కదా, బ్యాక్ సైడ్ కూర్చుంటే మనకి వీడియో తీయడానికి ఛాన్స్ ఉండదు. అందుకని చెప్పేసి 99% నేను ఇదే కార్లో కూర్చున్నాను. ముందు సీట్లోనే కూర్చున్నా అనమాట. కాకపోతే అన్నయ్య వాళ్ళు అక్క వాళ్ళు అందులోకి ఇందులోకి పిల్లలు అందులోకి ఇందులోకి అలా షిఫ్ట్ అవుతూ ఉన్నారనమాట. నేను మాత్రం చేంజ్ అవ్వలేదు. చెప్పాను కదా వీడియో ఇంపార్టెంట్ కదా, అందుకని చెప్పేసి వీడియో తీయాలి అంటే ముందు సీట్లో కూర్చుంటేనే తీయొస్తుంది, వెనకాల కూర్చుంటే అస్సలు తీయరాదనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఇదే కార్లో ఫిక్స్ అయిపోయా అనమాట. అలా చెప్పి ఇప్పుడు చెప్పు హాయ్ పెట్టిన చేస్తాను. ఇగో చాయ్ హాయ్ నా పొగలు వస్తాయి కావాలా చాయ్ బాయ్. ఇగో వేడి వేడిగా ఉంది చాయ్ కావాలా అడుగు. చాయ్ చాయ్ అంటే వయసు మున్ను నువ్వు ఎట్లా అంటావు తెలుసా చాయ్ చూసారు కదా, మళ్ళీ ఇంకొక దగ్గర అయితే ఆగామన్నమాట. 8:30కి అలా 8:30కి ఆ టైంకి మళ్ళీ ఆగాము. మళ్ళీ టీ తాగుదామని చెప్పేసి. యాక్చువల్గా డిన్నర్ టైం, కానీ డిన్నర్ చేయాలి కానీ ఎందుకు చేయలేదు అంటే యాక్చువల్గా మేము బెంగళూరుకి వెళ్తుంది ఇంకొక అన్నయ్య వాళ్ళ ఇంటికి అనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. అక్కడ ఇంకా వాళ్ళు ఆల్రెడీ డిన్నర్ చేసి పెట్టారనమాట మేము వస్తున్నామని చెప్పేసి. అందుకని చెప్పి ఇంకా మేము బయట అయితే ఏం తినలేదు, అక్కడే డిన్నర్ చేద్దామనేసి ఓన్లీ టీ అయితే తాగుదాము, వెళ్ళిన తర్వాత అక్కడ డిన్నర్ చేద్దామనేసి బయలుదేరామన్నమాట. మళ్ళీ టీ తాగేసి ఇంకా బెంగళూరు సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. ఈ బిల్డింగ్ చూసారా ఎంత బాగుందో. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. ఆ తర్వాత ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. సిటీ నుంచి ఇంకా లోపలికి చాలా దూరమే ఉంది. ఇంకా ఇదే అనమాట ఆ అన్నయ్య వాళ్ళ ఇల్లు. ఇదిగోండి ఆ అన్నయ్య వస్తున్నాడు చూసారా. ఇంకా చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 12 అయ్యిందనమాట అక్కడికి వచ్చేసరికి, అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసరికి. మేము 8 వరకు అన్నయ్య వాళ్ళ ఇంటికి వస్తాము అనుకున్నాము కానీ చాలా లేట్ అయిపోయింది. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసరికి నైట్ 12 అయిందనమాట. అప్పుడు మేము డిన్నర్ అయితే చేసాము అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చి. ఇంకా అన్నయ్య కిందికి వచ్చి మమ్మల్ని పైకైతే తీసుకెళ్తూ ఉన్నారనమాట. అది అపార్ట్మెంట్. ఇంకా వాళ్ళ ఫ్లోర్కి అయితే తీసుకెళ్ళి ఇంకా ఇంట్లోకి అయితే తీసుకెళ్తున్నారు. వెళ్ళగానే ఇంకా ఫస్ట్ కొద్దిసేపు ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత మేము పిల్లలకైతే డిన్నర్ అయితే పెట్టామన్నమాట. అంటే 12 అయిపోయింది కదా నైట్. ఫస్ట్ పిల్లలకైతే భోజనాలు అయితే పెట్టేశాము. ఇక్కడ వాళ్ళు తింటూ ఉన్నారు. వాళ్ళు తిన్న తర్వాత ఇంకా మేము తిన్నామన్నమాట. చాలా ఇయర్స్ తర్వాత, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత వెళ్తున్నాం అనమాట ఈ అన్నయ్య వాళ్ళ ఇంటికి. మేము మా పెళ్ళైన కొత్తలో వెళ్ళాము, మా హస్బెండ్ నేనైతే వెళ్ళామన్నమాట. అప్పుడు కూడా హనీమూన్ కోసం అని వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఫస్ట్ ఈ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడి నుంచి ఊటీ కొడైకెనాల్ అలా వెళ్ళామన్నమాట. ఇప్పుడు మళ్ళీ ట్రిప్ కోసం ప్లాన్ చేసి ఫస్ట్ ఈ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడి నుంచి ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాం కదా, అందుకని చెప్పి చాలా చాలా ముచ్చట్లు ఉంటాయి. ఇంకా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా తనే అనమాట అన్నయ్య వాళ్ళ వైఫ్. ఇంకా అక్క నేను కూడా చాలా ఇయర్స్ అయిపోయింది కలిసి. ఇంకా అందరం కలిసి మాట్లాడుకొని నైట్ అయితే పడుకుండిపోయాము. ఇంకా నైట్ పడుకునేసరికి కూడా 2:30 అలా అయిపోయింది టైం కూడా. అప్పుడు ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఒకరు వెనక ఒకరు వెంట వెంట స్నానాలు అయితే అయిపోయాయి. ఇంకా టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాము. అక్క ఉప్మా చేసిందనమాట. ఇంకా అందరం కలిసి ఇక్కడ టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాము. తొందరగా బయలుదేరాలి ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ టిఫిన్ అయితే చేసి ఇంకో సైడ్ వంట కూడా చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఆఫ్టర్నూన్ తినడం కోసము రైస్ ఇంకా పప్పు అవి వండుకున్నాము. అది కూడా వంట అవుతూ ఉంది.
ఇదిగోండి ఇక్కడ కిచెన్‌లో అయితే వంట అవుతూ ఉందనమాట. ఇంకొక సైడ్ అన్నయ్య వాళ్ళు, పిల్లలు అందరూ అయితే టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఉప్మా చేశామని చెప్పాను కదా! ఫాస్ట్‌గా తినేసి ఇంకా బయలుదేరాలి. అలాగే ఇక్కడ ప్లాన్ చేస్తూ ఉన్నారనమాట. రూట్ మ్యాప్ చూస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని. ఆల్రెడీ మేము ప్లాన్ చేసుకొని వచ్చాము. కాకపోతే ఒక 5 డేస్ కోసం ప్లాన్ చేసుకొని వచ్చామనమాట. ఇక్కడికొచ్చిన తర్వాత ప్లాన్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఈ అన్నయ్య వాళ్ళు కూడా రమ్మని అడిగాము. వస్తాము అని అన్నారు. అన్నందుకు మేము చూసామనమాట. మ్యాప్ చెక్ చేసాము. ఇంకా డేస్ ఎక్స్టెండ్ చేయడం కోసం అనేసి మళ్ళీ రూట్ వేరే వేరే ప్లేసెస్ అని చెప్పి ఎక్స్టెండ్ చేశాము. కానీ మళ్ళీ సడన్‌గా అన్నయ్య ఉండి ఆఫీస్‌లో మీటింగ్స్ అవి ఉన్నాయి. ఇంకా రాను అని చెప్పేశారు. అందుకని చెప్పి మేము అనుకున్న 5 డేస్ కాకుండా ఇక్కడ ప్లాన్ చేసిన డేస్‌కైతే వెళ్తూ ఉన్నామనమాట. అది టోటల్‌గా ఎన్ని డేస్ అయింది ఏంటి అనేది మీకు ముందు ముందు వీడియోస్‌లో అయితే చెప్తానని చెప్పాను కదా! అప్పుడు చెప్తాను. ఇంక ఇక్కడ అందరం కలిసి ఫోటోస్ అయితే దిగామనమాట. చాలా ఇయర్స్ తర్వాత కలిసాం కదా! అందుకని చెప్పి అందరం ఫోటోస్ తీసుకున్న తర్వాత ఇంకా కిందికైతే బయలుదేరాము. ఇంకా అపార్ట్మెంట్ నుంచి కిందకొచ్చేసిన తర్వాత కింద కూడా కొన్ని ఫోటోస్ అవి వీడియోస్ అలా తీసుకున్న తర్వాత స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా పిల్లలైతే వెనకాల కూర్చున్నారు. మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పాటలు అవి పెట్టామన్నమాట. డాన్సులు చేస్తూ, ఆటలాడుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు అవి వినిపిద్దాము అంటే సాంగ్స్ రన్ అవుతూ ఉన్నాయి కదా! కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి వాళ్ళ మాటలు కూడా అవి అయితే ఏమి యాడ్ చేయలేదు. ఇంకా మేము బయలుదేరిపోయాము. ఆ అన్నయ్య అయితే ఒక రూట్ చెప్పారనమాట. ఆ రూట్ నుంచి వెళ్తూ ఉన్నాము. చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది ఆ రూట్. ట్రాఫిక్ అలా లేదనమాట. అందుకని చెప్పి ఈ రూట్ చెప్తే ఆ రూట్ నుంచి వెళ్తూ ఉన్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే మైసూర్‌కి వెళ్తూ ఉన్నాము. యాక్చువల్‌గా మేము హైదరాబాద్ నుంచి బయలుదేరేటప్పుడు మా లిస్ట్‌లో అయితే అసలు మైసూర్ లేనే లేదు. కానీ అక్కడికి వెళ్ళాక చెప్పాను కదా! రూట్ చేంజ్ అయిపోయింది. ప్లేసెస్ చేంజ్ అయిపోయాయి అని. అక్కడ ఇంకా మేము మైసూర్‌కైతే బయలుదేరామనమాట. ఇంకొకటి చెప్పాలి. మేము 5 డేస్ కోసం అనుకున్నాం కదా! అందుకని లగేజ్ కూడా తక్కువే తెచ్చుకున్నాము. కానీ మేము మళ్ళీ అక్కడ ప్లాన్ చేంజ్ అయింది కాబట్టి బెంగుళూరులో కొన్ని డ్రెసెస్ అయితే తీసుకున్నామనమాట. అది షాపింగ్ అదంతా అయితే వీడియో అయితే ఏం తీయలేదు. ఇది అతి పెద్ద చర్చ్ అనమాట. ఇంకా మైసూర్ దగ్గరికైతే వచ్చాము. మైసూర్‌కైతే. ఇది మైసూర్‌లో అతి పెద్ద చర్చ్ అనమాట. మైసూర్‌లోనే కాదు ఆల్ ఓవర్ స్టేట్‌లోనో, ఇండియాలోనో అతి పెద్ద చర్చ్. మేము 10 ఇయర్స్ బ్యాక్ కూడా వచ్చాము ఈ చర్చ్‌కి. ఈ చర్చ్ లోపలికి కూడా వెళ్ళామనమాట. చూసాము చర్చ్ కూడా. ఇప్పుడైతే లోపలికైతే ఏం వెళ్ళట్లేదు. బయట నుంచే పిల్లలకైతే చూపిస్తూ ఉన్నా అనమాట. ఇది అతి పెద్ద చర్చ్ అని చెప్తూ ఉన్నాను వాళ్ళకి. ఇంకా మైసూర్ దగ్గరికైతే వచ్చేసాము. మళ్ళీ మీ అందరికీ డౌటొస్తది కదా! మీరు 5 డేస్ కోసమే వెళ్లారు. మీకెలా లగేజ్ సరిపోయింది అని. అందుకే చెప్తున్నా అనమాట. బెంగుళూరులో అయితే కొద్దిగా షాపింగ్ అయితే చేశాము. అది వీడియో అయితే ఏం తీయలేదు. పిల్లలకి కొన్ని డ్రెసెస్, నాకొక 2, 3 డ్రెసెస్ అయితే ఎక్స్‌ట్రా తీసుకున్నామనమాట. ఇంకా మైసూర్ ప్యాలెస్ దగ్గరికైతే వచ్చేసాము. ఇంకా కార్ పార్కింగ్ చేసేసుకొని ప్యాలెస్ లోపలికైతే ఎంటర్ అయిపోయామన్నమాట. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఇంక ఇక్కడ యాజ్ యూజువల్‌గా ఫోటోస్, వీడియోస్ అవన్నీ తీస్తూ ఉన్నాము. పిల్లల్ని తీసి మేము కూడా ఫోటోస్ దిగి ఇంకా గ్రూప్ ఫోటోస్ దిగడము అలా చేశామన్నమాట. కానీ పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు ఆ రోజు. ఇంకా మీకు ఫుల్ మైసూర్ ప్యాలెస్ ఇదే అనమాట ఫోటో. మీకు కనిపించాలి అంటే ఫుల్‌గా ఇక్కడి నుంచి కనిపిస్తుంది కదా! ఇదే అనమాట. ఇంకా లోపల ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. అది కూడా వీడియో అయితే తీశాను నేను. ఇంకా ఫస్ట్ ఇక్కడైతే అన్ని ఫోటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము. పిల్లల్ని అందరినీ సెపరేట్‌గా ఫోటోస్ దింపడము, అలాగే మేము సెపరేట్‌గా ఫోటోస్ దిగడము, ఫ్యామిలీ పిక్స్ దిగడము, అలాగే అందరం కలిపి గ్రూప్ ఫోటోస్ దిగడము. ఇలా అందరం ఇక్కడే అన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా లోపలైతే ఫోటోస్ దిగడానికైతే అస్సలు ఛాన్స్ లేదండి. అంటే ఫోన్స్ అలౌ లేదని కాదు. అంత పబ్లిక్ ఉన్నారనమాట. ఎక్కడైనా ఫోటో దిగుదాము అన్నా కూడా అసలు ఖాళీ ప్లేసే లేదు. ఇంక ఇక్కడ చూసారా పిల్లలు వచ్చారనమాట ఎక్స్‌కర్షన్‌కి. వాళ్ళకి మైసూర్ ప్యాలెస్ చూపించడానికైతే తీసుకొచ్చారు. అలా చూడగానే నాకు చిన్నప్పటి మెమరీస్ అయితే గుర్తొస్తాయి. మేము కూడా వెళ్ళిన ప్లేసెస్ అలా అని. ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాము మైసూర్ ప్యాలెస్ లోపలికి.
ఇలా మొత్తం అన్నీ ఆహ్, ఎన్నో ఇయర్స్ బ్యాక్ కదా ఇవన్నీ కట్టింది అది. అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. అంత క్లియర్‌గా కూడా డీటెయిల్డ్‌గా కూడా ఏమీ కనిపించట్లేదు. అయినా సరే ఇంకా చాలామంది వచ్చి చూస్తూ ఉన్నారు. మేము చెప్పాను కదా 10 ఇయర్స్ బ్యాక్ కూడా వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉంది. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉంది. చేంజ్ అయితే ఏమీ అనిపించలేదు. ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయి మొత్తం చూస్తూ ఉన్నామనమాట. ఇక్కడ మెయిన్ ఇది కనిపిస్తుంది కదా! ఇలా వాల్ ఇక్కడ చాలామంది ఫోటోస్ అయితే దిగుతూ ఉన్నారు. కానీ ఇంత పబ్లిక్‌లో ఎలా ఫోటోస్ దిగుతాము? అసలు దిగడానికే ఛాన్స్ లేదు. దిగరాలేదు కూడా. ఇదే అనమాట. ఇలా మనకి ఒక సైడ్ నుంచి చూస్తే మొత్తం లోపల దాకా అలా ఇలా కనిపిస్తూ ఉందనమాట వాల్స్. అక్కడ అందరూ చాలామంది ఫోటోస్ అయితే దిగుతూ ఉన్నారు. ఇదే అనమాట మైసూర్ ప్యాలెస్. పెద్దగా ఏమీ ఉండదు చూడ్డానికి కానీ, ఏంటో తెలీదు జనాలైతే చాలామంది ఎగబడి, ఎగబడి చూస్తూ ఉంటారనమాట. మనం ఫస్ట్ ఫ్లోర్‌కొచ్చాము. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి చూస్తే ఇలా ఉందనమాట. ఇంకా సెకండ్ ఫ్లోర్ కూడా ఉంటది. మాకు ఫస్ట్ ఫ్లోర్‌కే విసుగొచ్చేసింది. అసలు ఏముంది బాబు చూడ్డానికి, ప్లస్ ఆ పబ్లిక్‌లో అసలు చూడ్డానికి కూడా విసుగొచ్చేసిందనమాట. ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ వరకు చూసేసి మేము సెకండ్ ఫ్లోర్‌కైతే వెళ్ళలేదింకా. ఈ డిజైన్ అయితే సూపర్‌గా ఉందనమాట. ఇక్కడ మొత్తం చెక్కతో అలా ఉంది పైన. కింద మాత్రం వాల్స్ మొత్తము చాలా బాగున్నాయి. ఆ లైటింగ్ చూసారా? లైట్స్ మనకి ఇప్పుడు కూడా పెట్టుకుంటున్నారు కదా! అప్పటినుంచే వచ్చిందనమాట. ఆ లైటింగ్ స్టైలిష్ అంతా. ఇప్పుడు కూడా ఆ లైటింగ్స్ అవి మెయింటైన్ చేస్తూ ఉన్నారు కదా! అలా ఇంకా మేము అదంతా ప్యాలెస్ మొత్తం చూసేసి సెకండ్ ఫ్లోర్‌కైతే వెళ్ళలేదు. ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ చూసేసి చెప్పాను కదా! కిందికైతే వచ్చేసాము. ఇంకా కింద వచ్చిన తర్వాత పిల్లలు ఐస్ క్రీమ్స్ అవి అడిగితే ఇంకా ఐస్ క్రీమ్స్ అవి కొనిచ్చి ఇంకా బయలుదేరిపోయామనమాట. మీకు ప్యాలెస్ మొత్తం అంటే ఇంకా ప్యాలెస్ బయట కింద కూడా చాలా ఖాళీ ప్లేస్ అక్కడ కొన్ని చూడ్డానికి ఉన్నాయి కానీ అదంతా కూడా మేమేం తిరగలేదు ఇంకా. ఎందుకులే టైం వేస్ట్ అయిపోతుంది. అసలు అంటే ప్యాలెస్ అనేది మైసూర్ ప్యాలెస్ అనేది మాకు ఆ లిస్ట్‌లోనే లేదు. కానీ ఇంత దూరం వచ్చాం కదా! బెంగుళూరు వరకు. మళ్ళీ మేము వెళ్ళాలి అనుకున్నది కూడా ఈ మైసూర్ మీదుగానే వెళ్ళాలి కదా! ఇంత దూరం వచ్చి చూడకుండా వెళ్ళడం ఎందుకు అనేసి పిల్లలకు చూపించినట్టుగా ఉంటదనేసి ఆ మైసూర్ ప్యాలెస్ అయితే చూపించామనమాట. కానీ చూడ్డానికి అంతగా ఏమీ ఉండదు. ఇంకా మేము బయలుదేరిపోయామనమాట. బయట కూడా గేట్ లోపల కూడా ప్యాలెస్ గేట్ లోపల అక్కడ కూడా చాలా చూడ్డానికి ఉంటది కానీ మేము ఆ గార్డెన్ అదే ఉంటది కానీ అదంతా ఏం చూడలేదు. ఇంకా బయలుదేరిపోయామనమాట. ఇంకా అలా బయలుదేరి వస్తూ ఉంటే మధ్యలో అంటే ఒక 100 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత మధ్యలో లంచ్ కోసం అయితే ఆగామనమాట. చెప్పాను కదా! మార్నింగే అన్నయ్య వాళ్ళ ఇంట్లో బెంగుళూరులో అన్నయ్య వాళ్ళ ఇంట్లో అయితే అన్నం అయితే వండుకొని వచ్చామనమాట. కర్రీస్ ఏం వండుకోలేదు కానీ అన్నం వండుకున్నాము. ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడే ముగ్గురము 3 ఫ్యామిలీస్ చికెన్ పచ్చడి పెట్టుకొని వచ్చామనమాట. అక్క వాళ్ళు పెట్టారు, నేను పెట్టాను. ముగ్గురము చికెన్ పచ్చడి, ఇంకా మామిడికాయ పచ్చడి, ఇంకా టమాటా పచ్చడి అలా కొన్ని తీసుకొనొచ్చామనమాట. ప్లస్ బెంగుళూరులో ఆ అక్క చికెన్ ఉంటే కొంచెం చికెన్ కర్రీ కూడా పెట్టిచ్చిందనమాట. ఇంకా వాటితో ఈరోజు తినేయొచ్చు అనేసి రైస్ ఒక్కటి అక్క వాళ్ళ ఇంట్లో అంటే బెంగుళూరులో వండుకొని వచ్చామనమాట. అలా మధ్యలో ఆగి మంచిగా అందరం కలిసి లంచ్ అయితే చేసేసాము. లంచ్ చేసి మళ్ళీ బయలుదేరిపోయామనమాట. ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పటికే లాంగ్ అయిపోయింది కదా వీడియో. నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి చేరుకున్నాము, ఏం చేశాము అనేది మీకు క్లియర్‌గా అయితే చెప్తాను. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.